నేను ఎప్పుడూ మా రాముని ఒక రోల్ వేయవయ్యా మంచి మెచ్యూర్డ్ క్యారెక్టర్ కంపెనీలో అజయ్ దేవగన్ లైక్ దట్ అంటే ఎప్పుడు ఏం మాట్లాడేవాడు కాదు. నేను చాలాసార్లు అడిగి ఊరుకున్నాను. టుడే ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను తనకు గిఫ్ట్ ఇచ్చే బదులు తనే నాకు ఇచ్చాడు. ఇలాంటి గిఫ్ట్ ఎవరు ఏ కొడుకు తల్లికి ఇచ్చి ఉండడు. నేనే ఫస్ట్ పర్సన్. ఇప్పుడు బర్త్డే అంటే నాకు చాలా చిరాకు. దానికి కారణం ఏంటంటే ప్రతిసారి బర్త్డే వచ్చినప్పుడు 1 year ఇంకా ఓల్డ్ అయిపోతున్నాం అనే ఒక భయం, 1 year చావుకు దగ్గర అయిపోతున్నాం అనే ఫీలింగ్ నాకు ఉంటుంది బర్త్డే అంటే. అందుకని ఎలాగో ఏజ్ని దేవుణ్ణి ఫైట్ చేయలేము కాబట్టి నాకున్న ఒకే ఒక చిన్న మ్యానిపులేటింగ్ చేశాను. ఇంకా యంగ్గా ట్రై చేయడానికి ఇలాంటి బట్టలు వేసుకున్నాను ఇవాళ. అండ్ వై ఐ థింక్ సెలబ్రేటింగ్ ఎ బర్త్డే ఈజ్ స్టూపిడ్ బికాస్ ఎవ్రీబడి గెట్స్ బార్న్. లక్షల కోట్ల మంది అందరూ పుడతా ఉంటారు. దాంతోపాటు క్రిములు పుడతాయి, జంతువులు పుడతాయి. ఏంటి పెద్ద బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది? ఏం సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం పుట్టిన తర్వాత ఏదో ఒకటి సాధిస్తే ఆ సాధించిన రోజు సెలబ్రేట్ చేసుకోవడంలో ఎక్కువ అర్థం ఉందనేది నా అభిప్రాయం. నీ బర్త్లో ఏముంది ఇంపార్టెంట్? మీ పేరెంట్స్ వాళ్ళు ఏదో ఒక రోజు కలిశారు, దాని మొలాన నువ్వు పుట్టావు. దాన్ని నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? కానీ నువ్వుగా చేసింది అది చేసినప్పుడు దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంత ఫిలాసఫీ నాకు ఉన్నా కూడా ఇవాళ నేను ఈ బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నానంటే అది ఆఫ్కోర్స్ కొన్ని కారణాలు దానికి. పీపుల్ హు వాంట్ మీ టు డూ దట్, నా శ్రేయోభిలాషులు అవ్వచ్చు, మై పీపుల్ హు లవ్ మీ అవ్వచ్చు, మై ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్. సో నా డిఫెన్స్ ఏంటంటే వాళ్ళ కోసం చేసుకుంటున్నాను, నా కోసం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా. బట్ for me I think this is actually my birthday because first time in my entire career నేను మళ్ళీ ఒక యాక్టర్గా పుట్టాను ఇవాళ. సో ఒక ఈ సడన్గా ఈ కోతి బుద్ధి ఇప్పుడు ఎందుకు కలిగింది యాక్టర్ అవ్వాలంటే ఇట్స్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్ టు. ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నాకు సడన్గా నాకు ఈ రోల్ అనేది ఎక్కడో నా మైండ్లోంచి నేను రాస్తున్నప్పుడు వచ్చిన దాంట్లోంచి నాకు ఒక ఐ గాట్ అన్ ఇంపల్సివ్ డిజైర్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ ఈ పర్టికులర్ రోల్ ఇట్స్ యాక్చువల్లీ నెగిటివ్ రోల్. ఇది ఇట్స్ అన్ యాక్షన్ క్రైమ్ డ్రామా. ఇప్పుడు ఇంకోటి దీనికి ఈ ఒకేషన్లో ఇంకో బర్త్డే ఆర్జీవీ గన్ షాట్ ఫిల్మ్స్. అంటే ఫస్ట్ టైం ఒక యూనిక్ కంపెనీ ఒక పర్టికులర్ ఫిలాసఫీతో ఎలాంటి సినిమాలు ఎలాంటి జానర్లో తీయాలి అని ఒక ఆలోచనతో ఈ కంపెనీ పెట్టడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ బిట్వీన్ మీ అండ్ డిపిఆర్ ఈజ్ ద ప్రొడ్యూసర్స్ నేమ్. మేమిద్దరం కలిసి we formed this company called RGV Gunshots. And the plan is to, and chala cinemalu okay, at least yearly oka 8 to 10 films both in Hindi and Telugu produce cheyadaniki ee decision teeskodam jarigindi. And so to sum it up, the point is idi 2 birthdays. ఒకటి నేను యాక్టర్గా బర్త్డే, ఇంకోటి ఆర్జీవీ గన్ షాట్స్ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదొక పాయింట్. నౌ వీర్ జస్ట్ గోయింగ్ టు షో నా మొహం. మీరు దయచేసి గబుక్కుని నవ్వారంటే నేను హర్ట్ అయ్యి నేను ఏడుస్తాను. అందుకని నా కోసం బాగానే ఉంది అని చెప్తే నేను సంతోషిస్తాను. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. సో ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు reveal the poster.
కెరీర్ బిగినింగ్లో ఒక ఎక్స్ట్రాడినరీ మ్యూజికల్ ఫిలిం చేయడం జరిగింది, క్షణక్షణం సినిమా. క్షణక్షణంలో నేను ఫస్ట్ టైం కీరవాణి నేను కలిసి చేసాం అది. దట్ ప్రాబ్లీ అండ్ మొత్తం ఎవ్రీబడి యాక్సెప్ట్స్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్. మొత్తం ఇన్ని సంవత్సరాల్లో చిరకాలంగా నిలబడిపోయిందంటే నా అన్ని సినిమాల్లో, నా మొత్తం కెరియర్లో ఐ థింక్ ఇట్ ఈస్ క్షణక్షణం మ్యూజిక్ ఐఎమ్ సెయింగ్ యూనో. సో ఇన్ని ఇయర్స్ దాక మోర్ దెన్ 20 years తర్వాత ఈ సినిమా కోసం మళ్ళీ నేను కీరవాణి గారు కలిసి వీఆర్ డూయింగ్ దిస్ అండ్ ఐ జస్ట్ రిక్వెస్ట్ మిస్టర్ కీరవాణి టు కమ్ డౌన్ ఆన్ ద స్టేజ్ సార్. మీకు అందరికీ కూడా రాము గారిలో డిఫరెంట్ కోణాలు, విభిన్న పార్శ్వాలు ఎన్నో తెలిసి ఉండొచ్చు. అందులో నాకు తెలిసిన చాలా కోణాలు ఒక కోణం ఏంటంటే ఆయన మ్యూజిక్ లవర్. అందులో నేను ఇక్కడ ఉన్నాను ముందర, నేను మ్యూజిషియన్ కాబట్టి. అయితే తదదారా అనేది ఆయనకి ద లాస్ట్ థింగ్ హీ లైక్స్. బట్ స్టిల్ ఆయన ఫస్ట్ టైం ఇలా బర్త్డే చేసుకోవడం, అక్కడ మన అందరం కలిసి ఎంజాయ్ చేయడం, ఇట్స్ అ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్. ఈ అన్ప్రెడిక్టబుల్ థింగ్తో చాలా అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ ఈ ప్రాజెక్ట్లో, ఈ కోబ్రాలో ఫ్యూచర్లో మనం చూడొచ్చు అని చెప్పి నేను ప్రామిస్ చేస్తున్నాను. దట్ ఇంక్లూడ్స్ ద స్టైల్ ఆఫ్ మై మ్యూజిక్ అన్నమాట. ఆబ్వియస్లీ ఇందులో జామరాత్రి చేయడానికి లేదండి, తెలుసా మనసు అసలు చేయలేము, అన్నమయ్య పాటలు అసలు ఉండవు. సో డెఫినెట్గా రాము గారు నాలో కొత్త కోణాలని ఆయన బయటికి లాగి బలవంతంగా దాన్ని బయటికి తీసి మీ అందరికీ ఇస్తారని, దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని కూడా ఐఎమ్ హోపింగ్. ఈ సినిమా రాము గారికి చాలా కష్టమైన సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు తెలిసిన రాము గారు హీఈస్ నాట్ యూస్ టు యాక్ట్ అండి. మనం తెల్లారేసి సాయంత్రం వరకు చాలా యాక్ట్ చేస్తుంటాం, అంటే యాక్టింగ్ నాట్ ఆన్ ది స్క్రీన్, బట్ మనకి యాక్టింగ్ అలవాటు అయిపోయింది. ఇంట్లో లేనని చెప్పు, లేకపోతే ఇప్పుడు రకరకాల అబద్ధాలు, అవన్నీ ఆయనకు అలవాట్లేదు. ఫస్ట్ టైం ఈ సినిమా ద్వారా ఆయన యాక్టింగ్ అంటే ఏంటో ఆయన చేయడం అనేది టఫ్ ఎక్సర్సైజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరి ఏం రాము గారు, యాక్టింగ్ అనేది ఆల్వేస్ యూస్ టు ప్రెజెంట్ యువర్ ట్రూ సెల్ఫ్ కదండి. యూఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ. అంటే అఫ్కోర్స్ సెట్టింగ్ వేరు, అది కాప్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, నో నీడ్ టు యాక్ట్ అండ్ నో నీడ్ టు యాక్ట్ అనమాట. యా ఇన్ వే యూ కెన్ సే దట్. అదర్ దెన్ దట్ నాకెవరో నేను పొద్దున్న నేను ఎవరితోనూ చెప్పాను ఇలాగ యాక్ట్ చేస్తున్నానంటే, దాంట్లో విచిత్రం ఉంది, నువ్వు బయటంతా ఎప్పుడు అదే చేస్తూ ఉంటావు, ఇప్పుడు సినిమాలు చేస్తావు అన్నాడు. సో పాయింట్ ఈజ్ అది మీకు చెప్పిన దానికి కాంట్రడిక్షన్ అది. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్ పార్ట్, నేను కీరవాణి గారితో కలిసినప్పుడు ఫస్ట్ నేను చెప్పింది, ఒక కీరవాణి గారు అంటే ఒక పర్టికులర్ సాంగ్స్ గుర్తొస్తాయి. ఇందాక ఆయన చెప్పినట్టు కొన్ని సాంగ్స్ మెన్షన్ చేశారు. అఫ్కోర్స్ యాజ్ ఏ మ్యూజిక్ కంపోజర్ తను రెస్పాండ్ అవుతారు దేనికి, ఒక జానర్ ఆఫ్ ఫిలింకి, దాని సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, దాని క్యారెక్టర్స్కి. నేను ఇలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్కి కీరవాణి గారు ఎవరైనా కూడా లాస్ట్ పర్సన్, అంటే ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న మ్యూజికల్ ఒక ఎక్స్ట్రాడినరీ పేరైతే ఏదైతే ఉందో, కానీ దానికి ఆపోజిట్గా వెళ్ళినప్పుడు అసలు ఎవరు ఊహించని మ్యూజిక్ వస్తుందని నా ఫీలింగ్ అని నేను చెప్పాను. సో ఆ తర్వాత మాట్లాడిన తర్వాత యూ ఆల్సో గాట్ కన్విన్స్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ సార్. ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ టైమ్, ఆఫ్టర్ క్షణక్షణం వీఆర్ అగైన్ వర్కింగ్ and after almost 29 years. Thanks. And I'm so looking forward, sir. Me too, Andy. Thank you, Ramu garu, for this opportunity. And Ramu garu, music aside, మీకు ఇష్టం లేని పనులు, నాకు ఇష్టం లేని విషయాలు, నాకు దర్ ఇస్ ఎ లిస్ట్ అండి. నాకు అందులో కిళ్ళి అంటే పాన్ నవిలే వాళ్ళంటే మీకు పడదు. మీతో ఈ సినిమా అయ్యే లోపల నేను ఒక పాన్ వేసుకుని మీతో కూడా ఒక పాన్ వేద్దామని నా కోరిక. ఎందుకంటే హ్యాపీ బర్త్డే ఎప్పుడు నాకు తెలియదండి ఎట్లా మీరు. సో ఇట్స్ అ స్టార్ట్ ఫర్ మోస్ట్ అన్యూజువల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. So that's what I was saying. It's a new birth. That's the reason it's a birthday. Yeah. So మనం
పాన్ వేసుకుంటాం కదండి. Yes. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను చాలాసార్లు పాడానండి, చాలా ప్లాట్ఫామ్స్ మీద. మీరు పాడితే నేను వింటానండి. నేను జామురాతిరి జాబిలమ్మ జోలపాడలా. థ్యాంక్ యూ రాము గారు. దానికన్నా అమ్మాయి ముద్దు ఇవ్వంది ఈ రేయి తెల్లవారనివ్వనంతే. అమ్మాయి ముద్దుకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే కరెక్ట్. నెక్స్ట్ టైం ఇన్నాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేశానండి. నెక్స్ట్ నా కచేరీలు ఏమన్నా ఉంటే ఆ పాటని ఇంక్లూడ్ చేస్తాను నేను డిసైడ్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ రాము గారు. I just want to invite DPR, Mr. Producer, please come on to the stage, sir. First of all, I want to congratulate to RGV Garu for giving this opportunity to me. And once again, happy birthday to you, sir. Actually, RGV Gunshot Films అనేది ఒక ప్రొడక్షన్ లాగా స్టార్ట్ చేయాలని మన ఆర్జీవి గారు మాకు ఒక థాట్ లాగా నాకు చెప్పారు. బట్ ఆ థాట్ నేను ఇంప్రెస్ అయ్యాను. అట్ ద సేమ్ టైం వితిన్ 1 year స్పాన్లోనే ఒక 8 to 10 ఫిలిమ్స్ విత్ వెబ్ సిరీస్తో పాటు మన ఆర్జీవి గారు రావాలని, అట్ ద సేమ్ టైం ఆ ఆర్జీవి గన్షాట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్లోనే ఇవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను. దానికి ఆర్జీవి గారు ఒప్పుకోవడం జరిగినది. సో ఐఎమ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో